ఇప్పుడు ఈ టీనేజ్లో చాలా మందికి పింపుల్స్ వస్తాయి. బేసిక్గా ఏ రీజన్ వల్ల ఎక్కువ అవుతాయి అవి? కానీ కొంతమంది ఏం చేస్తారంటే ప్రిక్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల స్పాట్స్ రావడం, స్కార్స్ పడిపోవడం చూస్తూ ఉంటాం. అండ్ ఇప్పుడు మెలస్మాక్ కూడా బయట క్రీమ్స్ దొరుకుతాయి. సో అవి మనం ఓన్గా వాడుకోవచ్చా? వాడితే ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? ఫేస్ పైన హెయిర్ రావడము, స్కిన్ చాలా సెన్సిటివ్ అవ్వడము, అంటే కొంచెం లైట్కి వెళ్ళగానే రెడ్డిష్గా అయిపోవడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఏ షాంపూ వాడాలి అన్నది కూడా ఒక డిబేటే. మనం షాంపూ యూజ్ చేసుకోవాల్సినప్పుడు చూడాల్సింది pH ఒకటి, అండ్ అది క్లెన్జర్ లాంటి షాంపూస్, చాలా హార్ష్ కాకుండా చాలా మైల్డ్ షాంపూస్, అండ్ సల్ఫేట్ ఫ్రీ షాంపూస్. హాయ్, దిస్ ఇస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ దుర్గా కళ్యాణి గారు, డర్మటాలజిస్ట్ ఫ్రమ్ కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. అమ్మాయిలకు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, అంటే అఫ్కోర్స్ అబ్బాయిలు కూడా ఈ మధ్య స్కిన్ కేర్ వాడుతున్నారు. సో చాలా డౌట్స్ ఉన్నాయి, అవన్నీ పాడ్కాస్ట్లో డిస్కస్ చేద్దాం. బేసిక్గా ఒక్కొక్కళ్ళ స్కిన్ టైప్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా. సో ఏమేమి టైప్స్ ఉంటాయి చెప్పండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ స్కిన్ డిఫరెంట్గా ఉంటుంది. మన ఒక్కళ్ళ స్కిన్ తీసుకుంటే కూడా ఒక పర్సన్ స్కిన్ మళ్ళీ సీజన్ టు సీజన్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో స్కిన్ టైప్స్ మెయిన్గా 5 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఏంటంటే నార్మల్ స్కిన్, తర్వాత డ్రై స్కిన్ అంటే బాగా డ్రై ఉండడము, అంటే ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకుంటే మనకి ఇలా టైట్గా అలా ఉంటుంది కదా, అలా ఉండడం, పొట్టులాగా రావడం, అది డ్రై స్కిన్. ఆయిలీ స్కిన్ ఉంటుంది. ఆయిలీ అంటే ఇంకా మీకు తెలుసు కదా, ఫుల్ ఆయిలీ అయిపోతూ ఉంటుంది, ఎప్పుడు ఫేస్ అంతా కూడా జిడ్డుగా అలా ఉంటుంది. అండ్ కాంబినేషన్ స్కిన్ అంటే సెంటర్ ఫేస్ మాత్రం ఆయిలీ ఉంటుంది, అండ్ సైడ్ స్కిన్ డ్రై ఉంటుంది. దీన్ని కాంబినేషన్ స్కిన్ అంటారు. ఇవన్నీ కాకుండా వెరీ సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, అంటే డ్రైనెస్లో ఇంకా ఎక్స్ట్రీమ్ అనమాట. జస్ట్ ఫేస్ వాష్ చేసుకోగానే వాళ్ళకి ఫుల్ రెడ్గా అయిపోవడము, తర్వాత ఎక్స్ట్రీమ్ డ్రైనెస్, మంటగా ఉండడము, వాటర్ పడితే చాలా మంటగా ఉండడం, ఏ క్రీము తొందరగా సూట్ అవ్వదు వాళ్ళకి, అలా వెరీ సెన్సిటివ్ స్కిన్ అని ఉంటుంది. సో కొంతమంది ఉంటారు, వాళ్ళకి తొందరగా ఏది పడదు ఇప్పుడు మీరు చెప్పినట్టు. సో వాళ్ళు ఖచ్చితంగా సెన్సిటివ్ స్కిన్ ఉంది అని అనుకోవాలా? సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా మనం ప్రాపర్గా వాళ్ళని డీల్ చేయాల్సి ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్ పడవు, ఏది పెట్టుకున్నా ఇరిటేట్ అవుతూ ఉంటుంది స్కిన్. సో వాళ్ళ స్కిన్ టైప్ చూసి మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో స్కిన్ కేర్కి సంబంధించి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి మ్యామ్? సో మెయిన్గా మనం ఎక్కువగా యాక్నీ ప్రాబ్లం ఎక్కువ చూస్తూ ఉంటాము, పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంటుంది, సో హెయిర్ లాస్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్తో వస్తారు. టీనేజర్స్ అయితే ఎక్కువ యాక్నీ, కొంచెం పెద్దవాళ్ళు అయితే పిగ్మెంటేషన్, మెలాస్మాస్, తర్వాత కొంతమంది డార్క్ అయిపోతున్నాను, ఒక చోట ఒక స్కిన్ కలర్ ఉంది, ఇంకొక చోట ఇంకోలా ఉంది, అలా అన్ఈవెన్ స్కిన్ టోన్, తర్వాత రింకిల్స్, ముడతలు వచ్చేస్తున్నాయి. మాకు 25 years కానీ ఏజ్డ్ లుక్ వచ్చింది, అలాగా వస్తూ ఉంటాయి. డార్క్ సర్కిల్స్, తర్వాత వెయిట్ ఎక్కువగా ఉండడంతో నెక్ పిగ్మెంటేషన్, అండర్ ఆర్మ్స్ పిగ్మెంటేషన్, ఇట్లా వస్తూ ఉంటారు. లిప్ డిస్కలరేషన్, అంటే లిప్స్ కొంతమందికి చాలా డార్క్గా ఉంటాయి, అట్లా కూడా వస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు ఈ టీనేజ్లో చాలా మందికి పింపుల్స్ వస్తాయి. బేసిక్గా ఏ రీజన్ వల్ల ఎక్కువ అవుతాయి అవి? టీనేజ్లో ఏంటి అంటే ఫస్ట్ నార్మల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి కాబట్టి పింపుల్స్ వస్తాయి. అది కామన్. వాళ్ళకి అప్పుడే హార్మోన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి కాబట్టి వస్తాయి. అయితే కొంతమంది ఏం చేస్తారంటే అలా వదిలేస్తారు, సో అవి నార్మల్గా హీల్ అవుతూ ఉంటాయి, దట్ ఈజ్ ఓకే. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ప్రిక్ చేస్తూ ఉంటారు. ఓకే. సో దానివల్ల స్పాట్స్ రావడం, స్కార్స్ పడిపోవడం చూస్తూ ఉంటాం. కొంతమంది నెగ్లిజెన్స్, ఏం కాదులే నార్మలే కదా, ఒకటి రెండే కదా అని నెగ్లెక్ట్ చేస్తూ అది చాలా ఇంక్రీజ్ అవ్వడము, ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. కొంతమందిలో ఏంటంటే ఫుడ్, చాలా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్, అంటే హై కార్బ్స్ ఇట్లా తీసుకున్న వాళ్ళు, షుగరీ ఫుడ్స్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువగా పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో బేసిక్గా పింపుల్ వచ్చినా పర్లేదు కానీ ఆ తర్వాత పడే మచ్చ, అది అసలు చాలా టార్చర్. మచ్చలే కాకుండా గుంతలు పడతాయి కొంతమందికి. సో ఎందుకు అంటే చాలా కొంతమందికి లావుగా పెద్దగా వస్తుంటాయి కదా పింపుల్స్, అలాంటప్పుడు చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకపోవడంతో అవి హీల్ అయినా కూడా మార్క్ అనేది, స్కార్ అనేది పడిపోతుంది అన్నమాట. సో పింపుల్ని డీల్ చేయడం చాలా ఈజీ. వన్స్ స్కార్ పడిందంటే చాలా ప్రొసీజర్స్ చాలా చేయాల్సి ఉంటుంది. అయితే మనం మామూలుగా పార్లర్స్లో ఇప్పుడు మీరు అన్నట్టు
తీస్తారు దాంతో, అవును. టూల్‌తో తీస్తారు. అవును. సో, చాలామంది ఇంట్లో గూడా యూజ్ చేస్తారు. ఆ టూల్‌తో పిక్ చేయడానికి. సో, అది ఎంతవరకు సేఫ్? జనరల్‌గా పింపుల్ వస్తే ఏమవుతది మన బాడీలో హ్మ్. అంటే మనకేదైనా పింపులే గాదు. ఏదైనా ఒక చిన్న పుండు పడిందనుకోండి, హ్మ్. మన బాడీలో ఉన్న కొల్లాజెన్ అక్కడికెళ్తది. ఎళ్లి దాన్ని హీల్ జేస్తది. హ్మ్. కానీ మనమేం జేస్తున్నాము, అది హీల్ అవ్వకుండా మనమే హీల్ చేయాలని మనం ప్రెస్ చేస్తున్నాం. అవును. అంటే జరగాల్సిన ప్రాసెస్ కన్నా ముందే మనం దాన్ని హ్యాండిల్ జేస్తున్నాం. హ్మ్. సో, దానివల్ల స్కిన్ ఇరిటేషన్ జరిగి మచ్చపడే అవకాశం ఉంటుంది. ఓకే. అయితే మీరంటున్నట్టు ఆ కొమెడోన్స్ అంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి గదా! దట్ ఈస్ ఓకే. అది సూపర్ఫిషియలే గాబట్టి అది ఎక్స్‌ట్రాక్షన్ చేసుకుంటే ఏం గాదు. అలా గాకుండా కొంచెం పస్ ఉంది, లేదంటే కొంచెం డీపర్ పింపుల్స్‌ని మనం బలవంతంగా ప్రెస్ చేయడం వల్ల అంటే ముందుగానే దాన్ని హీల్ చేయాలి. ఇంకా బాడీ రెస్పాండ్ అవ్వకముందే మనం రెస్పాండ్ అయ్యి దాన్ని ప్రిక్ చేస్తూ ఉంటాం. అప్పుడు స్కార్స్ పడే అవకాశం ఉంటుంది. ఓకే. ఒకసారి స్కార్ పడితే దానికి ఏంటి ట్రీట్మెంట్? ఒక్కసారి మనకి స్కార్స్ పడితే ఏంటంటే ఒక 2, 3 వెరైటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే డిపెండింగ్ ఆన్ ద డెప్త్ ఆఫ్ ద హ్మ్. స్కార్. అంటే కొంతమంది మైల్డ్ స్కార్స్ ఉంటాయి. ఓన్లీ CO2 లేజర్ అని ఉంటది. అది చేసుకుంటే చాలు. కొంతమందికి చాలా ఎక్స్‌ట్రీమ్ స్కారింగ్ ఉంటది. అప్పుడు CO2 లేజర్‌తో పాటు MNRF లేజర్, తర్వాత PRP సెషన్స్ ఇలా 2, 3 ప్రాసెస్‌లు మనం కంబైన్ చేయాల్సి ఉంటుంది. హ్మ్. అందుకే చాలా మందికి మనం చెప్పేది ఏంటి అంటే అడ్వైస్ ఇచ్చేది ఏంటంటే మీకు పింపుల్ వస్తే ఎర్లీ స్టేజెస్‌లో మమ్మల్ని కన్సల్ట్ అయితే ఈజీ టు ట్రీట్. ఓకే. లేదు అంటే తర్వాత ఇవన్నీ వస్తూ ఉంటాయన్నమాట. ఓకే. అండ్ స్కిన్ కేర్‌కొచ్చేటప్పటికి ఫేస్ వాష్ వాడాలా? సోప్ వాడాలా? లేకపోతే ఇంకేదైనా ప్రోడక్ట్ వాడాలా? అనేది జనరల్ డిస్కషన్. ఏది బెస్ట్ ఫేస్‌కి? డిపెండింగ్ ఆన్ దేర్ స్కిన్ టైప్. ఓకే. ఇప్పుడు సపోజ్ ఆయిలీ స్కిన్ ఉందనుకోండి, హ్మ్. వాళ్ళకి కొన్ని మైల్డ్ ఫేస్ వాషెస్ ఇస్తాం మనం. హుహు. అలా కాకుండా డ్రై స్కిన్ ఉన్నా కూడా సోప్ యూజ్ చేస్తే ఎక్స్‌ట్రీమ్ డ్రైనెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. వెదర్ సోప్ యూజ్ చేస్తున్నారా? లేదంటే ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నారా? అనే దానికన్నా మీకేది సూట్ అవుతుంది ఓకే. ఆ సీజన్‌కి. అండ్ ఆ ప్రోడక్ట్ ఎలాంటిది? హ్మ్. మనం యూజ్ చేసే ప్రోడక్ట్ ప్రాపర్‌గా ఉందా? అనేది చూసుకుంటే బెటర్. ఇప్పుడు మీరు సీజన్‌ని బట్టి చేంజ్ అవుతది స్కిన్ అన్నారు గదా! సో, వాళ్ళు ఎట్లా తెలుసుకోవాలి? ఈ సీజన్‌లో ఇది వాడాలి అని వాళ్ళకేమన్నా ముందుగా తెలుస్తుందా? ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, హ్మ్. మనకు తెలుస్తది కదా! ఇప్పుడు నా స్కిన్ చాలా ఆయిలీగా ఉంది. హ్మ్. ఇంకా సమ్మర్‌లో ఇంకా ఆయిలీ అయిపోతది గదా! హ్మ్. ఇలాగే ఉండదు. హ్మ్. ఇంకా ఆయిలీ అవుతది. వింటర్‌లో డ్రై అవుతది గదా! సో, అట్లా అని అందరిది అలా హ్మ్. ఉండాలని లేదు. కొంతమందికి వింటర్‌లో గూడా ఎక్స్‌ట్రీమ్ ఆయిలీ స్కిన్ ఉంటది. సో, మనకి అది తెలుస్తుంది. తెలిసినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఒకటే ప్రోడక్ట్ లైఫ్ లాంగ్ అవునవును. యూజ్ చేస్తూ ఉంటారు. హ్మ్. కానీ మీ స్కిన్‌కి ఏది అవసరమో, మీ స్కిన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనం ప్రొడక్ట్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. సో, ఈ చేంజింగ్ అనగానే చాలామంది ఏం చేస్తారంటే, మార్కెట్‌లో ఏదొస్తే ఫస్ట్ దాన్ని ట్రయలేస్తారు. వాళ్ళు గూడా ఉంటారు. ఇప్పుడు ఏదన్నా వీడియోలో ఎవరైనా చెప్పారు. అది ఖచ్చితంగా మళ్ళీ దాన్ని ట్రై చేస్తారు. అలా కంటిన్యూగా మార్చడం వల్ల గూడా ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటుందా? కంటిన్యూయస్‌గా మార్చక్కర్లేదు. బట్ మన స్కిన్ టైప్ ఎలా ఉంది దాన్ని బట్టి మాత్రం ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు నాకు ఆయిలీ యాక్ని ప్రోన్ స్కిన్ హ్మ్. ఉంది ఒక పర్సన్‌కి. హ్మ్. నేను ఒక ఫేస్ వాష్ ఇస్తాను. కానీ అదే ఫేస్ వాష్ వాళ్ళకి పింపుల్స్ తగ్గిపోయిన తర్వాత కూడా సూట్ అవ్వదు కదా! హ్మ్. సో, అప్పుడు మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అలా. ఓకే. నీకు అండ్ ప్రాబ్లమ్ ఉంటే ఒకలాగా, లేదు నార్మల్ స్కిన్ ఉంటే ఒకలాగా ట్రీట్ చేసుకోవాలి. ఈ మెలస్మా గూడా ఇప్పుడు చాలా మందిలో ఇబ్బందిగా ఉంది. సో, దానికి రీజన్స్ ఏంటి? అండ్ ట్రీట్మెంట్ ఏంటి? మెలాస్మా అంటే కామన్‌గా మంగు అంటాం గదా! హ్మ్. సో, బటర్‌ఫ్లై ప్యాచెస్ లాగా మనకి చీక్స్ పైన పిగ్మెంట్ అనేది ఉంటది. ఇక్కడ కొంతమందికి ఫోర్‌హెడ్, అప్పర్ లిప్ ఇలా పిగ్మెంటేషన్ వస్తూ ఉంటుంది. రీజన్ అంటే ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ అండి. హ్మ్. అంటే మన పేరెంట్స్‌కుంటే మనకొచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ మనం ఎక్స్‌పోజ్ అయ్యే సన్ గాని, ఎన్వైర్న్‌మెంట్ ఎక్కువగా స్ట్రెస్ ఉన్నా, ఎక్కువగా సన్ ఎక్స్‌పోజర్ ఉన్నా, లేదు మనం చాలా క్రీమ్స్ యూజ్ చేస్తున్నాము. స్టెరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ యూజ్ చేస్తున్నాము అంటే దానివల్ల గూడా వస్తది. అండ్ ఇప్పుడు ఎక్కువగా నేను చూసే కేసెస్‌లో అయితే హార్మోనల్ ఇష్యూస్. పీసీఓడీ గానీ, థైరాయిడ్ గానీ, మెనోపాజ్ టైంలో గానీ, ఇలాంటి టైంలో వచ్చే హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల ఎక్కువగా పిగ్మెంటేషన్ అనేది వస్తది. అంటే దీనికి ట్రీట్మెంట్స్ అంటే ఇప్పుడు స్టార్టింగ్‌లో మనం సన్ స్క్రీన్ అయితే కంపల్సరీ ఇస్తాం. బికాజ్ సన్ ఎక్స్‌పోజర్ అనేది పిగ్మెంట్‌ని ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి హ్మ్. సన్ స్క్రీన్ కంపల్సరీ ఇస్తాం. అండ్ నైట్ క్రీమ్స్ వచ్చేసి మనం వాళ్ళ పొజిషన్‌ని బట్టి ఐ మీన్ సూపర్ఫిషియల్ ఉందా? డీప్ ఉందా? దీంట్లో గూడా మళ్ళీ రకాలుంటాయి.
సో దాన్ని బట్టి మనం అదర్ క్రీమ్స్ సజెస్ట్ చేయడం ఉంటుంది. మేజర్‌గా గ్లైకోలిక్ కానీ, నయాసినమైడ్ కానీ, ఆర్బిటన్ ఇలాంటి సెరమ్స్, క్రీమ్స్ ఇవ్వడం జరుగుతది. ఓకే. అండ్ చాలామంది ఫస్ట్ నుండి సన్‌స్క్రీన్ వాడతారు. అయితే సన్‌స్క్రీన్ ఓన్లీ సమ్మర్‌లోనే వాడాలా? బయటికెళ్ళినప్పుడే వాడాలా? అన్నది కూడా ఒక క్వెషన్. ఈవెన్ ఇండోర్స్‌లో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము. ఈ హ్మ్. లైట్స్ అన్నీ పడుతూ ఉన్నాయి గదా! హ్మ్. సో ఇందులో కూడా యూవీ లైట్స్ అనేవి ఉంటాయి. హ్మ్. సో మీరు ఇంట్లో ఉన్నా, బయటికెళ్ళినా 365 డేస్ సమ్మర్ అయినా, వింటర్ అయినా, రెయినీ అయినా హ్మ్. కంపల్సరీ సన్‌స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. ఓకే. చాలామంది చేసే పనేంటంటే ఇనప్రాపరియేట్ క్వాంటిటీస్. తక్కువ క్వాంటిటీ ఆఫ్ సన్‌స్క్రీన్ అప్లై చేయడము. హ్మ్. అండ్ ఓన్లీ ఫేస్ వరకే అప్లై చేస్తుంటారు. కానీ మనం ఎక్కడి వరకు ఎక్స్‌పోజ్ అవుతాం? ఫేస్, నెక్ అండ్ హ్యాండ్స్. ఇదంతా కూడా మనం సన్‌స్క్రీన్ అనేది అప్లై చేయాలి. ఓకే. అండ్ ఇప్పుడు మెలస్మాకు కూడా బయట క్రీమ్స్ దొరుకుతాయి. జనరల్‌గా అడ్వర్టైజ్‌మెంట్స్ కానీ, ఇవి గానీ చూస్తాం. సో, అవి మనం ఓన్‌గా వాడుకోవచ్చా? వాడితే ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? చాలామంది ఓటీసీలో యూజ్ చేసే ప్రొడక్ట్స్ అంటే హ్మ్. ఓవర్ ద కౌంటర్ తీసుకునే ప్రొడక్ట్స్‌లో స్టెరాయిడ్ ఉంటుంది. హ్మ్. సో, ఎనీ స్టెరాయిడ్ మన స్కిన్ పైన యూజ్ చేసినప్పుడు టెంపరరీగా బాగున్నట్టు అనిపిస్తది. అది వన్స్ మనం స్టాప్ చేసిన తర్వాత, లేదంటే చాలా ఎక్కువ రోజులు వాడిన తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే పిగ్మెంటేషన్ అనేది ఫుల్ ఫేస్ ఇంక్రీజ్ అయిపోవడము, ఫేస్ పైన హెయిర్ రావడము, హుహు. స్కిన్ చాలా సెన్సిటివ్ అవ్వడము, అంటే కొంచెం లైట్‌కెళ్ళగానే రెడ్డిష్‌గా అయిపోవడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో, ఎప్పుడూ డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ అనేది ఓకే. మీ హ్మ్. సొంతంగా మీకు నాలెడ్జ్ ఉంటే వాడుకోండి. బట్ ఇలాంటి పిగ్మెంటేషన్ క్రీమ్స్ కానీ, పింపుల్స్ క్రీమ్స్ కానీ వితౌట్ డాక్టర్ సజెషన్ యూజ్ చేయడం మంచిది కాదు. అండ్ ఈ మధ్య స్కిన్ టోన్ పెరగడానికి కూడా అంటే తెల్లగా అవ్వడానికి కూడా చాలా రకాల క్రీమ్స్ ఉన్నాయి. సో, అండ్ సోప్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఓన్‌గా వాడితే ఏమన్నా ప్రాబ్లమా? ఇప్పుడు స్కిన్ కలర్ అనేది మనది బేసిక్‌గా ఏ కలరో అదే కలర్ ఉంటాం. హ్మ్. దానికి 1, 2 షేడ్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. హ్మ్. అది కూడా క్రీమ్స్ కాదు. ఓకే. క్రీమ్స్ కూడా ఒక పార్ట్. బట్ దాంతో పాటు ఇంటర్నల్ హెల్త్ కూడా చూసుకోవాలి. అంటే మనం ఏదంటే అది తినేసేసి ఒక క్రీమ్ అప్లై చేసుకుంటా ఫుల్ ఫెయిర్‌నెస్ రావాలి, లేదంటే పిగ్మెంటేషన్ తగ్గిపోవాలంటే జరగదు. హ్మ్. సో, మనం యూజ్ చేసే క్రీమ్స్‌తో పాటు మన డైట్, మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే స్కిన్ టోన్ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు. చాలామంది వస్తూ ఉంటారు. హ్మ్. డాక్టర్ తెల్లగా అయిపోవాలి, 10 రోజుల్లో పెళ్లి ఉంది, తెల్లగా అవ్వాలి అలా వస్తూ ఉంటారు. ఓకే. కానీ అది పాసిబుల్ కాదు. మనం ఒక ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ వాడుతూ, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటే గనక పాసిబుల్ అవుతుంది. ఓకే. అండ్ కొంతమంది బ్లీచ్ చేస్తారు. రెగ్యులర్‌గా చేస్తారు. దానివల్ల ఏమన్నా ఇష్యూస్ వస్తాయా? అలాంటి కెమికల్స్ ఎక్కువగా ఉన్న ప్రోడక్ట్ మన స్కిన్ పైన అప్లై చేయడం వల్ల స్కిన్ చాలా సెన్సిటివ్ అయిపోతూ ఉంటుంది. హ్మ్. మీరు అలాంటి వాళ్ళల్లో అబ్జర్వ్ చేస్తే చిన్న వాళ్ళకొక స్క్రాచ్ పడినా గూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ రియాక్ట్ అయిపోతది స్కిన్. స్కిన్ చాలా సెన్సిటివ్ అయిపోతది. హ్మ్. కొంచెం ఎండకెళ్తే ఎర్రగా అయిపోతూ ఉంటది. దురద వస్తూ ఉంటది. అంటే అది వెంటనే రాకపోవచ్చు. హ్మ్. ఫ్రీక్వెంట్ అప్లికేషన్స్ చేస్తూ, లేదంటే లాంగ్ టర్మ్ అప్లికేషన్స్ మనం అట్లాంటివి యూజ్ చేస్తే హ్మ్. స్కిన్ అనేది ఖచ్చితంగా డ్యామేజ్ అవుతది. ఇంకొకటుంది అంటే లేడీస్ అఫెండ్ అవుతారేమో గానీ, రెగ్యులర్‌గా ఖచ్చితంగా పార్లర్‌కెళ్తారు. హ్మ్. అండ్ అక్కడ ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన డీటాన్స్ కానీ, ఈ క్రీమ్స్ కానీ, షేడ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి గానీ, రెగ్యులర్ ఫాలో అప్ ఉంటుంది కొందరిలో. వాళ్ళల్లో ఏమైనా ఇబ్బందొస్తదా ఫ్యూచర్‌లో? అంటే ఇప్పుడు మనం ఫేషియలే అనుకోండి. సెలూన్ అంటే ఫేషియల్‌కెళ్తారు గదా! సో, ఫేషియల్‌కెళ్ళినప్పుడు వాళ్ళేం ప్రోడక్ట్ వాడుతున్నారో తెలీదు. హ్మ్. అది మనకి సూట్ అవుతుందా లేదా తెలీదు. హ్మ్. తర్వాత అసలు మీకు అది ఎంతవరకు రిజల్ట్ ఇస్తుందనేది తెలీదు. హ్మ్. ఇప్పుడు చాలామంది సెలూన్స్‌కెళ్ళి రియాక్షన్స్‌తో గూడా వస్తారు. బావుందని గూడా వస్తారు. ఓకే. సో, రియాక్షన్స్ ఏంటి అంటే ఆ ప్రోడక్ట్ మీకు సూట్ అవ్వట్లేదు. హ్మ్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మీ స్కిన్ టైప్‌ని బట్టి మీ ప్రోడక్ట్ అనేది ఉంటుంది. మీది ఒకవేళ డ్రై స్కిన్ లేదంటే వెరీ సెన్సిటివ్ స్కిన్. వాళ్ళు చాలా హార్ష్ కెమికల్స్ యూజ్ చేశారనుకోండి. అప్పుడు ఖచ్చితంగా డ్యామేజ్ అవుతది కదా! హ్మ్. సో, డ్యామేజ్ అవ్వడం చాలా ఈజీ. కానీ దాన్ని మళ్ళీ రిపేర్ చేయడం అనేది చాలా కష్టం. ఓకే. అండ్ హెయిర్ విషయానికొస్తే రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో, ఏ షాంపూ వాడాలి అన్నది కూడా ఒక డిబేటే. ఏది బెస్ట్ మనకి? యాక్చువల్‌గా మన స్కిన్‌కి గానీ, హెయిర్‌కి గానీ ఒక పీహెచ్ అనేది ఉంటుంది. హ్మ్. అది హెయిర్‌కి 5.5 కూడా ఉంటుంది. ఉంటుందా అండి? హెయిర్‌కి కూడా ఉంటుంది. ఓకే. సో, 5.5 ఉంటది. సో, మనం ఏ ప్రోడక్ట్ వాడినా కూడా ఆ ఆ జోన్‌లో వాడితే హ్మ్. స్కిన్ గానీ, హెయిర్ గానీ పాడవదు.
ఇప్పుడు మనము చాలా హార్ష్ షాంపూస్ వాడడము, లేదంటే ఎక్కువసేపు కాంటాక్ట్‌లో ఉంచడము, ఇట్లాంటివి చేయడం వల్ల ఎక్స్‌టర్నల్ లేయర్ ఆఫ్ ద హెయిర్ అనేది డ్యామేజ్ అవుతది. అప్పుడు బ్రేకేజ్ అవ్వడము, కొంచెం హెయిర్ గ్రో అవుతూ ఉంటది. మనం షాంపూ చేస్తాం, అది స్ప్లిట్ అయిపోతూ ఉంటుంది. ఓకే. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం షాంపూ యూజ్ చేసుకోవాల్సినప్పుడు చూడాల్సింది పీహెచ్ ఒకటి. అండ్ అది క్లెన్జర్ లాంటి షాంపూస్, చాలా హార్ష్ కాకుండా చాలా మైల్డ్ షాంపూస్, అండ్ సల్ఫేట్ ఫ్రీ షాంపూస్, పారాబెన్ ఫ్రీ షాంపూస్. చాలామంది ఎక్కువ స్మెల్ వస్తుంది అని ఫ్రాగ్రెన్స్ ఉన్నవి యూజ్ చేస్తూ ఉంటారు. జనరల్‌గా ఆ ఫ్రాగ్రెన్సెస్ కూడా మన హెయిర్‌ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో, ఫ్రాగ్రెన్స్ రావాలంటే కెమికల్స్ యాడ్ చేస్తేనే వస్తుంది కదా! సో, దానివల్ల హెయిర్ అనేది పాడైపోతూ ఉంటుంది. సో, ఫ్రాగ్రెన్స్ ఇంపార్టెంట్ కాదు, సల్ఫేట్స్ ఇంపార్టెంట్ కాదు. పీహెచ్ ఒకటి చూసుకోవాలి, మైల్డ్‌గా ఉందా, చాలా హార్ష్‌గా ఉందా అనేది చూసుకోవాలి. సరిపోతుంది. సో, హోమ్ రెమెడీస్ కూడా చాలామంది రకరకాలు అంటే కనిపించిందల్లా ట్రై చేస్తారు కదా! ఒక మంచి హోమ్ రెమెడీ ఏమన్నా చెప్పగలుగుతారా స్కిన్‌కి? స్కిన్‌కి అంటున్నారా? ఇప్పుడు డిపెండింగ్ ఆన్ దర్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది. ఇప్పుడు ఓకే. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అందరూ మనకు తెలిసిన వాళ్ళందరూ పెట్టుకునేది అలోవెరా జెల్. అవును. ఇంట్లో చెట్టు ఉంటది. ఆ! దాన్ని తీస్తారు, అప్లై చేస్తారు, అవును. అలా పెట్టుకుంటారు. చాలా మందికి ఏంటి అంటే యాక్నీ ఉంటే అలోవెరా జెల్ పెట్టుకుంటే తగ్గిపోతుంది అని. ఆ! కానీ యాక్నీ ఉన్నప్పుడు మన స్కిన్ ఆల్రెడీ ఆయిలీ ఉండే యాక్నీ వస్తుంది. ఓకే. అలోవెరా జెల్ ఈజ్ అ కైండ్ ఆఫ్ మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ ఇంపార్టెంట్ టు ది స్కిన్. కానీ ఆల్రెడీ ఆయిలీ ఉన్నదానికి మళ్ళీ ఆయిల్ పెడుతున్నావు, అప్పుడు ఇరిటేట్ అవుతది కదా స్కిన్. ఓహ్! సో, అట్లా మన స్కిన్ టైప్ ఏంటి, మనకేది సూట్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది బేసన్ లేదంటే హల్దీ ఇలాంటివి పెడుతూ ఉంటారు. అవును. ఇప్పుడు మన చిన్నప్పుడు అది పెట్టుకుంటే ఓకే, అది బానే ఉంది. మరి ఇప్పుడెందుకు రియాక్షన్స్ వస్తున్నాయంటే అది గూడా కెమికల్స్ యాడ్ చేయడము ఇట్లాంటివి ఉన్నాయి గదా! సో, ఇది పెట్టుకుంటే మీ ఫేస్ బావుంటది, ఈ హోమ్ రెమెడీకి మీది చాలా తెల్లగా అయిపోతది, అలా ఏమి ఉండదు. మీ స్కిన్‌కి అది సూట్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. ఎవరైనా హోమ్ రెమెడీ చెప్పారు, లేదు మీరే ఏదన్నా చూసారు, జస్ట్ మీ హ్యాండ్ పైననో లేదంటే నెక్ చాలా సెన్సిటివ్ ఏరియా ఇక్కడ చెక్ చేసుకొని మీకు సూట్ అవుతుంది అంటే యూజ్ చేయొచ్చు. ఓకే. మరీ యూజ్ చేయమన్నామని అందరు లెమన్ ఆ! వేసి స్క్రబ్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో, అలాంటి హార్ష్ థింగ్స్ ఎప్పుడు స్కిన్‌కి చేయొద్దు. ఓకే. మనం రెగ్యులర్‌గా మాయిశ్చరైజర్ ఏదైతే యూజ్ చేస్తామో అది యూజ్ చేసి సన్ స్క్రీన్ యూజ్ చేస్తే దట్ ఈస్ ఫైన్. అలా కాకుండా నువ్వు హోమ్ రెమెడీకి వెళ్తున్నావు అంటే అది కూడా అంతే మైల్డ్‌గా ఉండాలి. మాయిశ్చర్ ఇవ్వాలి నీకు. అంతేగాని దాన్ని రబ్ చేసి లేదంటే షుగర్ వేసి రుద్దుతుంటారు అందరూ. అవును. సో, ఈ స్క్రబ్ అంటారు. సో, స్క్రబ్స్ యూజ్ చేయడం వల్ల ఇంకా ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతది. సో, అట్లా మన స్కిన్ టైప్‌కి ఏది సూట్ అవుతుంది అనేది అప్లై చేసుకుంటే బెటర్.